'ఏస్' 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో 2 వీక్స్ బ్యాక్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. సరే 2 వారాల్లోనే ఓటీటీకొచ్చింది ప్రైమ్ వీడియోలో. ఇక మనమేమో సినిమా పిచ్చోళ్ళం. ఒకసారి చూద్దామని స్టార్ట్ చేశా. స్టార్టింగే తేడా కొట్టింది. మెల్లగా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. స్లోగా వెళ్తుంది. బార్, రెస్టారెంట్ ఫైట్ ఒకటి బావుంది. సరే డబ్బుల కోసం పేకాట ఆడారు. అక్కడి వరకు సోగా పర్లేదు. మెల్లగా మొమెంటమ్ బిల్డ్ అయింది. ఇక పేకాట పోకర్ అయిపోగానే నాకు పేకాట ఆడించింది సినిమా. సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్‌గా, ఓవర్‌గా డ్రాగ్ చేసిన ఫీలింగ్. అంతేం అనిపించలేదండి మూవీ. తీసుకున్నదే రొటీన్ క్రైమ్ స్టోరీ. ఎప్పుడో 10, 15 ఏళ్ల క్రితం వచ్చేవి ఇలాంటివి. సరే పోనీ రొటీన్ అయినా ఏమైనా ఎంగేజింగ్‌గా అట్‌లీస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉందా అంటే అంతా సిల్లీగానే ఉంది. అయినా హీరోయిన్ 'రుక్మిణి వసంత్' గారు వెయిటర్‌గా పనిచేయడం ఏంటో, ఎక్కడి నుండొచ్చారో ఎవరో తెలియని 'విజయ్ సేతుపతి' గారి రోల్‌ని అండర్ డెవలప్డ్‌గా ఉంచేయడం ఏంటో, మలేషియాలో షూటింగ్ అయితే మొత్తం మెజారిటీ యాక్టర్స్ అందరూ ఇండియన్స్‌నే ఉండడం ఏంటో అందుకే సిల్లీగా అనిపించింది. ఇక కామెడీ అయితే ఎక్కడ ఉందా అని వెతుక్కోవాల్సొచ్చింది. మాకు లాజిక్స్, మ్యాజిక్‌లు అక్కర్లేదు. చాలా రోజులైంది సినిమా చూసి చూద్దాం అనుకుంటారు చూడండి. వాళ్ళకేమైనా కొంచెం పర్వాలేదు అనిపించొచ్చేమో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒకే ఒక చోట చిన్న ఎక్స్‌పోజింగ్ ఉంది. అది పెద్దగా ఇబ్బంది పెడుతుందని నేనైతే అనుకోవట్లేదు. సో, ఫ్యామిలీతో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ అయితే మలేషియా వచ్చిన హీరో 'బోల్ట్ కాశీ' అలియాస్ విజయ్ సేతుపతి గారికి జాబ్ ఇప్పిస్తారు యోగిబాబు గారు. అప్పుడే అక్కడ హీరోయిన్ పరిచయంతో ఏమైంది? ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అసలు ఎందుకని మలేషియా వచ్చారు? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. విజయ్ సేతుపతి గారు, ఇంకా 'రుక్మిణి వసంత్' గారు వాళ్ళ రోల్స్‌కి న్యాయం చేశారు. 'పృథ్వీ' గారు కూడా. 'రుక్మిణి వసంత్' గారు బ్యూటిఫుల్‌గా కనిపించారు. 'యోగిబాబు' గారు కొంత పర్వాలేదు. మరీ ఫోర్స్డ్ కామెడీలా ఉంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అయితే మరీ డల్‌గా ఉంది. అంత టైట్ సెక్యూరిటీ ఉండే మలేషియన్ రోడ్స్ మీద ఆ దొంగతనం గాని, ఇంకా లవ్ స్టోరీయా, క్రైమ్ డ్రామానా అనేలా ఉండే సెకండ్ హాఫ్ గాని ఏది నాకైతే పెద్దగా ఎంగేజింగ్‌గా అనిపించలేదండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ ఊపు తెప్పించింది. కానీ సాంగ్స్ ఒక్కటి తప్ప మిగతావి ఏం బాలేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కాస్తో కూస్తో పర్లేదు. మెల్లగా చూసేయొచ్చు. ఇక సెకండ్ హాఫ్‌ని ఎటెటో పోయి బలవంతంగా ఫినిష్ చేయాల్సొచ్చింది. ఆ హీరో వేసే కాంప్లికేటెడ్ ప్లాన్స్ ఇవన్నీ జరిగిపోవడం ఇలాంటివి. సో, ఓన్లీ ఫర్ వెరీ లిమిటెడ్ రన్ టైమ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.